కీర్తన 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలల్లో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చదువుబడిన ఈ వచన భాగం ప్రభు మన వినికిడిలో దీవించి మన కొరకు ఆశీర్వదించి అందించునుగాక. ఆమేన్. దావీదు గురించి ఇంతవరకు దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. అయితే దేవుని సన్నిధిలో దావీదు దేవుని వరం అడుగుతున్నాడట. దేవుడే మనకు అవకాశం ఇస్తే, నా పిల్లలు వినండి, దేవుడే మనకు అవకాశం ఇస్తే ఏం కావాలని కోరుకుంటాం? ఉద్యోగం లేని వారు ఉద్యోగం అడుగుతారు, పిల్లలు లేని వారు పిల్లలు కావాలంటారు, చదువు లేని వారు చదువు కావాలంటారు. వారి జీవితంలో దేవుని కొరతగా ఉన్నది ఏదైనా అడుగుతారు. కానీ దావీదు ఏమడుగుతున్నాడంటే దేవుని దగ్గర వరం అడుగుతున్నాడంట. ఏంటి ఆ వరం అంటే, నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. నా జీవిత కాలమంతా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉండాలని. దేవుడు కూడా చక్కగా మన కర్నూలు పట్టణాన్ని ప్రేమించి బెరాక వర్షిప్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం నిజంగా అది దేవుని కృప, దేవుని యొక్క ప్రణాళిక. నా జీవిత కాలమంతా దేవుని మందిరంలో ఉండాలని కోరిక. ఎందుకు అంత కోరిక అని అంటే 2 నిమిషాలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. 26వ కీర్తన 8వ వచనంలో అన్నాడు, యెహోవా నీ నివాస మందిరం అని అన్నాడు. నీ నివాస మందిరం. అక్కడ అన్నాడు నీ తేజో మహిమ నిలుచు స్థలం అన్నాడు. దేవుని మందిరంలో ఏమున్నదంటే దేవుని నివాసం. దేవుని మందిరంలో దేవుని తేజో మహిమ నిలిచే స్థలం. ఈ బెరాక వర్షిప్ సెంటర్లో ఇప్పుడు లైట్ కింద నేను నిలబడ్డాను, లైట్ నా మీద పడుతుంది. దేవుని సన్నిధిలో మనం నిలబడితే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని మందిరంలో దేవుని తేజో మహిమ నిలిచే స్థలం, దేవుని మహిమ నిలిచే స్థలం. 36వ కీర్తన 8వ వచనంలో అన్నాడు, 36వ కీర్తన 8వ వచనంలో నీ మందిరము యొక్క సమృద్ధి వలన అన్నాడు. అంటే మందిరములో సమృద్ధి ఉన్నది. సమృద్ధి దేవుని సన్నిధిలో. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను, దేవుని సన్నిధిలో నిధులున్నాయి. దేవుని సన్నిధి, నిధి. ఏ నిధి అది? లోకంలో బడ్జెట్ లేకపోవచ్చు అధికారంలో ఉన్న వారికి, ఆ నిధులు లేవంటుంటారు కొందరు. కానీ దేవుని సన్నిధికి వస్తే నిధులను దేవుడు కలుగ చేస్తాడు. దేవుని సన్నిధిలో నిధులున్నాయి. మందిరము యొక్క సమృద్ధి అన్నాడు. తర్వాత వారు సంతృప్తి నొందుచున్నారు అన్నాడు. సమృద్ధి, సంతృప్తి. తర్వాత భాగంలో ఆనంద ప్రవాహం అన్నాడు. ఆనందం ప్రవాహం లాగొస్తుందంట. 16వ కీర్తన 11వ వచనంలో అన్నాడు, 16వ కీర్తన 11వ వచనంలో జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యం సుఖం. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదట. అందుకే దేవుని మందిరాన్ని కోరుకున్నాడు దావీదు. ఎందుకు దేవుని మందిరంలో జీవితకాలం అంత ఉండాలన్నాడంటే, ఆ దేవుని నివాసం, దేవుని తేజోమహిమ నిలిచే స్థలం, దేవుని సమృద్ధి ఉన్నది, సంతృప్తి ఉన్నది, ఆనందం ఉన్నది. 64వ కీర్తన 4వ వచనంలో రాయబడింది. అక్కడ రాయబడిన మాట, అక్కడ మేలు చేత తృప్తి చెందుతాడట. 116వ కీర్తన 2వ వచనం చూడండి. 116వ కీర్తన 2వ వచనం 2 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 116వ కీర్తన 2వ వచనం అక్కడ అన్నాడు, నా జీవిత కాలమంతయు నేను మొరపెట్టెదను అని అన్నాడు. నా జీవిత కాలమంతయు నేను మొరపెట్టెదను అని అన్నాడు. 63వ కీర్తన 6వ వచనంలో చూస్తే, 63వ కీర్తన 6వ వచనం అక్కడ రాయబడిన మాట చదవండి. నా జీవిత కాలమంతయు స్తుతిస్తాను. బెరాక అంటే స్తుతిలోయ, స్తుతించడం. నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. దావీదు తీసుకున్న కమిట్మెంట్ అది. దేవుని మందిరంలో నివసిస్తే, అందుకే దేవుని వరం అడుగుతున్నాడు, నా జీవిత కాలమంతా దేవుని మందిరంలో ఉండాలి. తర్వాత ఏమన్నాడు, నా జీవిత కాలమంతా నేను ఇలాగు నిన్ను స్తుతించదను అన్నాడు.
ఇలాగ స్తుతించెదను. దినవృత్తాంతంలో 1 గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, పూర్ణ శక్తితో నేను నిన్ను కీర్తించెదను అన్నాడు. సంపూర్ణంగా దేవుని సన్నిధిలో స్తుతించడం, కీర్తించడం అది మనకు ఆశీర్వాదకరం. 104వ కీర్తన 33వ వచనంలో నా జీవిత కాలమంతా కీర్తించెదను అన్నాడు. దేవుని దావీదు అడిగే వరం ఏంటంటే నా జీవిత కాలమంతా దేవుని మందిరంలో ఉండాలనుకున్నాడు. రెండవది, నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతించదును అన్నాడు. నా జీవిత కాలమంతా నీకు మొరపెట్టదును అన్నాడు. నా జీవిత కాలమంతా నిన్ను ప్రార్థించదను అని అన్నాడు దావీదు. అందుకే అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. వరం అడిగినాడు. జాక్పాట్ అంటారు కదా, ఒక్కటే వరం. ఏంటి వరం అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఆనందం, ఆశీర్వాదం, దేవుని నివాసం, దేవుని తేజోమహిమ, మేలులు అవన్నీ మనం అనుభవిస్తాం. ఈరోజు ఒక్క దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం కారణం చేత అన్నిటికీ మనం దూరం అయిపోతున్నాం. దేవుని సన్నిధిలోని నిధులను దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడు. అటువంటి నిధులు కలిగిన బెరాక వర్షిప్ సెంటర్ని కర్నూలు పట్టణంలో దేవుడు ఉంచడం ఇది దేవునికి ఎంతైనా మహిమకరం, అనేకులకు ఆశీర్వాదకరం. కాబట్టి మన యొక్క ఎన్ని పనులున్నప్పటికీ పని లేని వాడిది ఎవరికి? నేను అంటాను, చనిపోయేటప్పుడు చనిపోయిన వాడు కూడా నలుగురికి పని పెడతాడు. ఏం పని? గుంత దోయడం పనే కదా వాళ్ళకి. పని లేనిది ఎవరికంటే భూమి మీద లేని వాడికి నా టైం లేదంటుంటారు. భూమి మీద పని లేని వాడికి ఎవడంటే మనకు ఒక్క నిమిషం కూడా టైం వేయడంట వేస్ట్గా. మనల్ని ఉంచినాడంటే భూమి మీద ఖచ్చితంగా తన పని ఏదో ఉంది కాబట్టి మనం పనులన్నీ ఉంచుకున్న వెసులుబాటు కలిగించుకొని దేవుని సమయాన్ని దేవుని మందిరానికి మనం ఇవ్వడం, ఈ బెరాక వర్షిప్ సెంటర్లో ఆ స్తుతించడం ద్వారా దావీదు అన్నాడు, నా జీవితకాలం అంతా నేను స్తుతిస్తానని. జీవితకాలం వద్దు, కనీసం వారానికి ఒకసారైనా, రోజుకు ఒకసారైనా మనం అనుకూలంగా వీలు కల్పించుకొని ఈ బెరాక వర్షిప్ సెంటర్లో మనమందరం చేరి ప్రభువును స్తుతించడం ఎంతైనా మంచిది. అటువంటి కృప ప్రభు మనకు తీరిక అనుగ్రహించునుగాక.